విజయవాడ స్వరాజ్య మైదాన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహావిగ్రహం ఆవిష్కరణ జరిగింది. సీఎం జగన్ చేతుల మీదుగా ఆవిష్కృతమైన ఈ విగ్రహం ఎత్తు ఏకంగా 125 అడుగులు. అంబేద్కర్ నిలబడిన వేదిక 81 అడుగులతో కూడా కలిపితే మొత్తం విగ్రహం 206 అడుగులు ఉంటుంది. ఇంతటి భారీ విగ్రహాన్ని చాలా తక్కువ కాలంలో విజయవాడలో నిర్మించడానికి ప్రధాన కారణమే ఈ శిల్పి. ఈయన పేరు నరేష్ కుమావత్. దేశంలోనే అత్యంత ప్రముఖ శిల్పుల్లో ఒకరైన ఈయన అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కోసం నిర్మించిన భవ్య రామ మందిరం ప్రధాన శిల్పుల్లో ఒకరు. రాముడి ప్రాణప్రతిష్ఠ మరికొద్ది గంటల్లోనే ఉండగా ఇలాంటి సమయంలోనే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా పేరుగాంచిన విజయవాడ భారీ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కృతం అవడం నరేష్ ప్రతిభకు గుర్తింపు. ప్రభుత్వం ఆశయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసత్వాన్ని భావితరాలకు అందించేలా విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు నరేష్ చెబుతున్నారు. To sculpt, design and sculpt this mammoth sculpture of 206 feet, 125 feet at the sculpture's height, which we did in a record time of 10 months. 125 metric ton bronze panch dhatu we have used in making of these sculptures. Apart from that, there is SS structure inside the sculpture, which is about approximate 400 ton. This sculpture was fully designed and sculpted by me in my foundry in Gurgaon. We have got in-house studio where all the group of ministers have visited time to time, and when we brought all the pieces here, then Honorable Sri Lakshmi ma'am and Swapnil sir has guided us that how to maintain the quality and how to keep the safety track on time. So we learnt a lot from all the bureaucrats, of course, and from Jagan Mohan Reddy sir, and we did this magnificent sculpture in a record time.